దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో గత 4 నెలలుగా ఆదివాసులు వారి గ్రామాన్ని వదిలేసి జంగల్లో పోడు భూముల్లో నివాసం ఉంటూ సాగు చేసుకుంటున్న భూమిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ మరియు పోలీస్ అధికారులతో దాడి వేసి వారు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మహిళల అసభ్యకర వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి ఆదివాసులు నివాసం ఉంటున్న అడవిలోకి వెళ్లి పోడు రైతులను సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల రవిగౌడ్, గోపతి రాజయ్య, బెడద సురేష్, ముత్తె సత్తయ్య, గాజుల ముఖేష్ గౌడ్, పత్తిపాక సంతోష్, ముత్తె అనిల్, డంక లక్ష్మణ్, బోడకుంటి వెంకటేష్, మల్లేష్, కర్నాల కిషన్ మరియు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేద్దాం కానీ మీరు ఇట్లా కూడా నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకి. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చేది కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా ఉండి కొయ్యపచ్చగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చేస్తే సార్ మరి వాళ్ళు చేసుకుంటారు మాకంటే వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం మీరు కూడా చేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 7 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అయినారు, ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి అడుగుర్రి అవకాశం ఇచ్చాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికి వేసి మీ 300 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి పోయినాం, తిరుమూర్తిని తీసుకొని వెళ్ళాడు. మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుని మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉన్నాయా, 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసారు. కాలువ దగ్గర అందరి ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కొమరం భీం. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, ఆ తర్వాత ఇంట్లో ఒళ్ళు ఉంటారు. నీ పేరేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం యొక్క వారసులు ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ మక్క కావచ్చు వీళ్ళు పంట సాగు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫారెస్ట్ అధికారులు ఇది వీళ్ళ భూమి కాదు అని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెడతారు. దాదాపు 4 నెలల నుంచి 80 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లో ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటియే, వీళ్ళ భూమే ఇది. 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. 3 ఎకరాల భూమితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసిండు. వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వీళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు, వీళ్లకు భూమి ఇయ్యలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్లి వాళ్ళకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇదే అరాచకం కొనసాగుతుంది. ఈ ఆదివాసీ మహిళలను కూడా చూడకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు మహిళలు స్నానం చేస్తుంటే కూడా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీళ్ళు ఈ జంగల్ వదిలిపెట్టి పోతలేరు. 4 నెలల నుంచి ఇదే జంగల్ ఉంటారు. ఈడ తాగడానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదు, వీళ్ళకి రాత్రి పూట ఏదైనా అయితే ఇక్కడి నుంచి పోవడానికి రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు 4 నెలల నుంచి ఈ జంగల్లో వండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమ్మన్నపేట వాసులు 82 కుటుంబాలు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో కోయపోషగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్కేసుకోగలుగుతారు, శనగలు వేసుకోగలుగుతారు. అదే పరిష్కారం ఇక్కడ ఈ దమ్మన్నపేట వాసులకు కూడా కావాలి. వీళ్లకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. వీళ్ళు
వీళ్ళు ఉండడానికి వీళ్ళకు ఇల్లు కట్టియాలి. వీళ్ళను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడితే మేము భారతీయ జనతా పార్టీ నుంచి సహించేది లేదు. ఫారెస్ట్ అధికారులకు అందరికి కూడా చెప్తున్నాం, ప్రభుత్వాలు పోతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి. మీరేదో ఎమ్మెల్యేకో ఎవరికో మంత్రులకు తొత్తుగా ఉండి వీళ్ళని గిన ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా లీగల్ గా కొట్లాడతాము. ఉన్నత అధికారులతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొట్లాడతాము. వీళ్ళ సమస్య కలెక్టర్ దగ్గర కాదు, వీళ్ళ సమస్యను గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ జై ఆదివాసీ. వచ్చినా గానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా గానీ రేంజర్ మేడం ఎస్ఐ సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు. మమ్మల్ని బెదిరించిరు. ఇట్లా బెదిరించు మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు మాకు, అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు. ఇద్దరు భార్యలు, ఇద్దరు భర్తలు, పిల్లలు అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా గానీ అది ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి పోతున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి వెళ్ళి సాగు చేసుకుని గింత పంట వేసుకున్న వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్టర్లు వస్తురు బెదిరియడానికి. దొబ్బుకపోవడం, నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయకపోతే సంవత్సరం అడ్డు ఉండేటి. ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయబోవడానికి కూడా మేము మా పెళ్లి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాట్లే మెచ్చుతారు. మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరికి దమరపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమరపేట లేదు, కొత్త మాడిపేలానే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది, మీకు నీటి ఉంటాయి, మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటా పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అధ్యక్షుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డాయి సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు గారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసిని అయికపోవడానికి ఇప్పుడు కనబడ్డా సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా? ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్? వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్? ఇట్లా బెదిరితే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకుపోతాను. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్? మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా గానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్నా బెరి అని బెరిచ్చినా భయపడేయలేదు.